ఈ బ్లౌజ్ కొంచెం డిఫరెంట్ బ్లౌజ్ అండి. హ్యాండ్స్ దగ్గర బెల్ హ్యాండ్స్ ఇచ్చాను, షోల్డర్స్ దగ్గర అయితే ఉక్స్ ఇచ్చానండి. బ్యాక్ సైడ్ ఒక చిన్న బౌ ఇచ్చి నడుము దగ్గర ఫుల్ ఎలాస్టిక్ అయితే ఇచ్చానండి. ఫైనల్ లుక్ అయితే ఇది. బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియో చూసేద్దాం, వచ్చేయండి. మార్కింగ్ చేసిన లైనింగ్ క్లాత్ అయితే మనం మెయిన్ ఫ్యాబ్రిక్ మీద అంటే బ్లౌజ్ పీస్ మీద అయితే మనం ఇలా వీడియోలో చూపించిన విధంగా పెట్టాలి. ఫోల్డింగ్స్ ఉన్న వైపే ఫ్రంట్ అండ్ బ్యాక్ పెట్టాలి. నార్మల్ బ్లౌజ్కి అయితే మనము ఓపెన్స్ వైపు అయితే ఫ్రంట్ పెడతాం కదా, సో అలా కాకుండా మనం వచ్చేసి ఫోల్డింగ్ వైపే ఫ్రంట్ పార్ట్ కూడా పెట్టాలి. దీనికైతే క్రాస్ బెల్ట్ ఉండదు, ఓన్లీ మనం వెస్ట్ పార్ట్కి ఎలాస్టిక్ మాత్రమే యూజ్ చేస్తామండి. సో ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా అయితే పార్ట్స్ అన్నీ కరెక్ట్గా కట్ చేసుకోవాలి, క్రాసులు లేకుండా. లైనింగ్ మెజర్మెంట్ కటింగ్ వచ్చేసి మనకి పార్ట్ 1లో ఉంది, లింక్ వీడియో కింద అయితే ఇస్తాను చూడండి. ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ వచ్చింది, ఫ్రంట్ పార్ట్ వచ్చింది, హ్యాండ్స్ వచ్చాయి. సో ఇది వచ్చేసి నేను ఎలాస్టిక్ వేయడానికి యూజ్ చేస్తానండి. నార్మల్ హ్యాండ్స్తో పాటు నేను బెల్ హ్యాండ్స్ పెట్టాలి అనుకుంటున్నా. శారీ క్లాత్ తీసుకున్నా, ఇలా 4 ఫోల్డింగ్స్ అయితే చేసుకోవాలి. పొడవు వచ్చేసి 10 ఇంచెస్, వెడల్పు వచ్చేసి 9 ఇంచెస్ ఉండేలాగా తీసుకుంటున్నా. ఫస్ట్ ఒక మూలను మనము టేప్ పెట్టేసి అంబ్రెల్లా కటింగ్కి ఎలా అయితే తీసుకుంటాం అలా తీసుకుంటున్నాండి. 8 ఇంచెస్, మీకు ఎంత కావాలంటే అంత పొడవు తీసుకోవచ్చు. హ్యాండ్స్ 5, 6 అలా. ఇప్పుడు నేను అంబ్రెల్లా కటింగ్కి ఎలానో అలానే మార్క్ చేస్తున్నానండి. బెల్ హ్యాండ్స్ కొంచెం డిఫరెన్స్గా ఉంటాయి. ఫస్ట్ అయితే అంబ్రెల్లా కటింగ్ లాగా కటింగ్ చేస్తున్నా చూడండి. ఇప్పుడు మనకి కొంచెం మెజర్మెంట్ అయితే చేంజ్ అవుతుంది బెల్ హ్యాండ్స్కి. బెల్ హ్యాండ్స్ కోసం పై వైపున 3 ఇంచెస్ మార్క్ చేస్తున్నా చూడండి. అలానే కింద కూడా 3 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. టేప్ కోసం సింపుల్ మెథడ్ చెప్తానండి. సో ఫస్ట్ అయితే మనం ముందుగానే కట్ చేసుకున్న షార్ట్ హ్యాండ్స్ని ఇలా పెట్టేసి దాని లోతు ఎంత ఉందో ఫస్ట్ మార్కింగ్ చేసుకొని అయితే కట్ చేసుకోవాలి. సో ఇది ఒక మనకి మెథడు. సో ఇప్పుడు మెయిన్ బెల్ హ్యాండ్ మార్కింగ్ అయితే చేసుకోవాలండి. సో ఇక్కడ నుంచి పై వైపున 2 ఇంచెస్ గ్యాప్ ఉండేలాగా, కింది వైపున 1.5 ఇంచెస్ గ్యాప్ ఉండేలాగా స్మాల్ ఎస్ షేప్ వచ్చేలాగైతే కట్ చేయాలండి. సో చూడండి ఇలా. ఇప్పుడు మనకి పర్ఫెక్ట్ బెల్ షేప్ అయితే రెడీ అయ్యిందండి. క్రాస్లు ఎక్కడైనా ఉంటే చూసుకొని కట్ చేసుకోవాలి. మనం కట్ చేసిన దాని వైపునే హ్యాండ్స్కి జాయింట్ అయితే చేస్తామండి. ఇటువైపున జిగ్జాగ్ చేసుకుంటాం, అంతే మనకి బెల్ హ్యాండ్ రెడీ అవుతుంది. ఇప్పుడైతే బ్లౌజ్ స్టిచ్చింగ్ చూసేద్దామండి. ఇది మనకి మెయిన్ పార్ట్ అండి పర్ఫెక్ట్ బ్లౌజ్ స్టిచ్ చేయడానికి. ముందుగా బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ని అయితే స్టిచ్ చేసుకోవాలి. బ్లౌజ్ పీస్ యొక్క రాంగ్ సైడ్ రైట్ సైడ్ అయితే ఫస్ట్ చూసుకోవాలండి. బ్యాక్ పార్ట్ నెక్ షేప్ని అయితే ఇక్కడ నేను కట్ చేస్తున్నా చూడండి. మీకు ఏ నెక్ షేప్ కావాలి అంటే అలా కట్ చేసుకోండి. నేను రౌండ్ షేపే ఇచ్చేస్తున్నాను. ఇలా కట్ చేయడం వల్ల నెక్ షేప్ పర్ఫెక్ట్గా వస్తుందండి. సో చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో నెక్ షేపు. ఇప్పుడు స్టిచ్చింగ్ కోసం మనము మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడే పెట్టాలండి. రైట్ సైడ్ మీద మనం లైనింగ్ క్లాత్ని అయితే పెట్టాలి. ఇలా లైనింగ్ యొక్క మిడిల్ పాయింట్ మనకు అలాగే బ్లౌజ్ యొక్క మిడిల్ పాయింట్ లైన్ కనిపిస్తుంది కండి, కరెక్ట్గా మధ్యలో ఉండాలి. కదలకుండా సేఫ్టీ పిన్స్ అయితే పెట్టుకోవాలి. ఇలా నెక్ స్టిచ్ చేసేటప్పుడు అయితే మనం లాగకూడదండి క్లాత్ని. సో అది ఎలా ఉందో అలానే ఫ్రీగా స్టిచ్ చేసుకుంటూ రావాలి. స్టిచ్చింగ్ చేసిన తర్వాత చూడండి పర్ఫెక్ట్గా వచ్చింది మనకు నెక్ షేప్ అయితే. ఈ ఫ్యాబ్రిక్ అయితే కొంచెం డిఫరెంట్, అందుకే మీకు ఇలా కనిపిస్తుంది. మనం స్టిచ్చింగ్ చేసిన దానికి ఒక 1/2 ఇంచ్ గ్యాప్తో కట్ చేసుకోవాలండి ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని అయితే. సో ఇలా వీడియోలో చూపించిన విధంగా. ఇప్పుడైతే మనం అక్కడక్కడ కట్స్ అయితే ఇవ్వాలండి నెక్ పర్ఫెక్ట్గా మనకి తిరగడానికి. కట్స్ ఇవ్వకుండా మీరు స్టిచ్చింగ్ చేశారు అంటే ఫ్యాబ్రిక్ అయితే వ్రింకల్స్ వస్తుంది. ఫస్ట్ అయితే మనం లైనింగ్ని రివర్స్ చేయాలండి. ఇలా ఇది రాంగ్ సైడ్ వెళ్ళిపోతుంది. నెయిల్స్తో ఒక్కసారి ఇలా రఫ్ చేసుకోండి, పర్ఫెక్ట్ ఫినిషింగ్ అయితే వస్తుంది నెక్ దగ్గర. సో చూడండి ఎంత నీట్గా ఉందో నేను స్టిచ్ చేయకుండా. నెక్ షేప్కి పై వైపున ఒక స్టిచ్ అయితే వేసుకోండి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి, మనకి ప్రతి పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఇది షోల్డర్ హుక్స్ అండి, అలాగే నడుము దగ్గర ఎలాస్టిక్ యూజ్ చేస్తున్నాము. ఇప్పుడు బ్యాక్ పార్ట్ చూడండి, రివర్స్ చేసి చూస్తే నేను నడుము దగ్గర అయితే స్టిచ్చింగ్ ఏం చేయట్లేదండి. రివర్స్ చేసి జస్ట్ కదలకుండా స్టిచ్ అయితే చేశాను అంతే. ఫుల్ బ్లౌజు నడుము దగ్గర పట్టి మనం లాస్ట్లో స్టిచ్ చేస్తామండి. సో ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అంతా కట్ చేశాను. ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ చూద్దామండి. ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ మనం బ్యాక్ పార్ట్ ఎలా అయితే నెక్ పెట్టి కదలకుండా పిన్స్ పెట్టి స్టిచ్ చేస్తామో సేమ్ అలానేనండి ఇది కూడా. మీరు ఏ దానికి నెక్ స్టిచ్ చేసినా సరే లాగి మాత్రం స్టిచ్ చేయకండి, వ్రింకల్స్ వచ్చేస్తుంది, చెడిపోతుంది బ్లౌజు.
ఇప్పుడైతే మనకి ఫ్రంట్ పార్ట్ నెక్ రెడీ అయింది కదండి. క్లాత్ జరగకుండా లైనింగ్కి మెయిన్ క్లాత్కి అయితే ఒక స్టిచ్ అయితే వేస్తున్నా అండి. సో ఇది రెడీ అయిపోయింది. ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అంతా కట్ చేసేసాను. ఈ బ్లౌజ్కి మనం ప్రిన్సెస్ కట్ అయితే మార్కింగ్ చేసుకోవాలండి. సో ఒకసారి చూపిస్తానండి. కటింగ్లో అయితే ఉంది, బట్ ఇప్పుడు మీకు చూపిస్తున్నా. ఫ్రంట్ పార్ట్ని అయితే ఇలా వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకోండి కరెక్ట్గా మిడిల్లో. సో ఇలా ఇప్పుడైతే మనం మార్కింగ్ చేసిన చోటు ఇలా పట్టుకొని మీరు టక్ అయినా వేసుకోవచ్చు అండి. ఆల్రెడీ మనకు మార్కింగ్ ఉంది అంటే. సో ఇలా లేదు అంటే మీకు ఇంకొక మెథడ్ చూపిస్తా చూడండి. ఇప్పుడైతే ఒకవైపు మనకి ప్రిన్సెస్ కట్ ఉంది, రెండో వైపు లేదు. మార్కింగ్ ఉన్న సైడ్ మనం ఇలా డార్క్ మార్కర్ తీసుకొని ఒకసారి షేప్ ఎలా ఉందో సేమ్ అలానే కొంచెం ప్రెస్ చేసి మార్కింగ్ అయితే చేయాలండి. సో షేప్ ఎలా ఉందో అలానే. ఇప్పుడైతే మనం బ్లౌజ్ పీస్ని ఎగ్జాక్ట్ మిడిల్లో పట్టుకొని ఇలా అయితే మనం ఫోల్డ్ చేయాలి. షోల్డర్స్ దగ్గర కూడా పట్టుకోవాలండి. ఇప్పుడు మనమైతే ఆ మార్కింగ్ని కొంచెం ప్రెస్ చేయండి. ఇలా మనకైతే మార్కింగ్లు పడుతుందండి. ఇటువైపు కూడా సేమ్ లైట్గా కనిపిస్తుంది కదా, దాని వైపున మనం డార్క్ లైన్ అయితే చేసుకోవాలి. మార్కింగ్ చేసిన విధంగా అయితే మీరు స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలండి. వీడియోని ఒకసారి గమనించండి. నేను ఎలా అయితే మార్క్ చేశానో అలానే స్టిచ్ చేసుకుంటూ వచ్చాను. ఒక 2 గీతలు గ్యాప్ ఉండేలాగా ఆ లైన్కి ఈ లైన్కి స్టిచ్ చేస్తున్నా చూడండి. ఇప్పుడు ఇటువైపు మార్కింగ్ నుంచి స్టిచ్ చేసుకుంటూ రావాలి. సో సేమ్ అటువైపు ఎలా చేసాం ఇటువైపు కూడా అంతే అండి. రెండో వైపుది కూడా సేమ్ అండి. మనం మార్కింగ్ ఎలా అయితే చేసామో అలానే స్టిచ్చింగ్ అయితే చేసుకుంటూ రావాలి. చాలా సింపుల్గా ఉంటుంది, బట్ కొంచెం మీరు అర్థం చేసుకోవాలంతే. ఇప్పుడైతే మనకి 2 సైడ్ల ప్రిన్సెస్ కట్ని అయితే స్టిచ్చింగ్ చేసామండి. ఇప్పుడు మనం డాట్స్ కోసం అనేసి కట్ చేసుకుంటున్నాం చూడండి. ఫస్ట్ అయితే మనం ఇలా మిగిలిన క్లాత్ని అయితే మనం ఇలా కట్ చేసుకుంటూ రావాలి. పై వైపునైతే మనకి ఒక 2 గీతలు మాత్రమే ఉండేలా స్టిచ్ చేసుకుంటాం కదండి. సో జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. చూడండి ఇటువైపు కూడా సేమ్ అలానే కట్ చేసుకోవాలి. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా చూడండి. ఇంకా ఇలాంటి టిప్స్ ఉంటాయండి, అందుకే నేను వీడియో స్కిప్ చేయకుండా చూడమన్నాను. ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ 3 భాగాలుగా డివైడ్ అయి ఉంటుంది చూడండి. ఇవైతే 2 సైడ్స్, ఇదైతే మనకి మిడిల్ పార్ట్ అండి. ఇవి 2 సైడ్స్ ఉంటాయి ఇలా. సో ఇప్పుడు నేను ఎలా అయితే పెట్టానో అలా అయితే స్టిచ్ చేసుకోవాలి. సో ఇక్కడ వచ్చేసి మనకి చెస్ట్ డాట్ కరెక్ట్గా కూర్చుంటుంది. ఇక్కడ కూడా మనం క్లాత్ని అయితే లాగకుండా స్టిచ్చింగ్ చేసుకోవాలండి. సో లెవెల్గా ఇలా కరెక్ట్గా వస్తుంది. బిగినర్స్ అయితే టక్స్ అయితే పెట్టుకోండి ఇలా మిడిల్ పాయింట్కి. అప్పుడైతే మీకు క్లాత్ అన్నది హెచ్చు తగ్గు రాకుండా ఉంటుంది. సో ఇటువైపుది కూడా నేను ఫినిషింగ్ అయితే చేస్తున్నాను అండి. ఇప్పుడైతే మనకి ప్రిన్సెస్ కట్ రెడీ అయ్యింది. దీనికి కూడా నేను నడుము స్టిచ్ చేయట్లేదండి క్లాత్. సో ఇప్పుడైతే హ్యాండ్స్ చూద్దామండి. ముందుగా మనం షార్ట్ హ్యాండ్స్ అయితే రెడీ చేసుకోవాలి. దీనికోసం రైట్ బ్లౌజ్ పీసెస్ మీద లైనింగ్ ఉంచి స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. సో ఇలా మనం కదలకుండా పిన్స్ పెట్టుకుంటే బెస్ట్, బిగినర్స్కైనా ఎవరికైనా. సో ఇప్పుడు చూడండి నేను ఎక్స్ట్రా పీసెస్ అంతా కట్ చేస్తున్నాను. ఇప్పుడు మనం లైనింగ్ని రివర్స్ చేసి నెయిల్తో ఒక్కసారి రఫ్ చేసి ఇలా అయితే స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడైతే మనకి హ్యాండ్ రెడీ అవుతుంది కదా, క్లాత్ లైనింగ్ జరగకుండా మనమైతే ఒక స్టిచ్ చేసుకోవాలండి. ఇప్పుడు 2 హ్యాండ్స్ అయితే మనకి రెడీ అయిపోయాయి. ఇప్పుడైతే మనం బెల్ హ్యాండ్స్ అయితే చూద్దామండి. ఇవైతే బెల్ హ్యాండ్స్. నేను ఇక్కడ జిగ్జాగ్ అయితే చేస్తున్నానండి. సో చూడండి ఎంత బాగా షేప్ వచ్చిందో, మనకు కల్స్ లాగా వచ్చింది. మనకైతే బెల్ హ్యాండ్స్ కూడా రెడీ అయిపోయాయి. ముందుగా మనం రెడీ చేసుకున్న షార్ట్ హ్యాండ్స్కి అయితే లోతు తీయాలండి. ఇలా హెచ్చు తగ్గులు లేకుండా ఫస్ట్ ఒకసారి అయితే కట్ చేసుకోవాలి. తర్వాత మనం ఫ్రంట్ పార్ట్కి హ్యాండ్స్కి లోతు తీయడానికైతే పై వైపున ఒక 2 ఇంచెస్ గ్యాప్ ఉండేలాగా ఒక 1/2 ఇంచ్ లోపలికి ఉండేలాగా మార్క్ చేసుకోవాలండి. ఇలా ఒక పై వైపున 2 హ్యాండ్స్ మాత్రమే పట్టుకొని కట్ చేసుకోవాలండి ఇలా. సో చూడండి ఒక 1/2 ఇంచ్ అయితే కట్ చేస్తే సరిపోతుంది. చాలా కట్ చేశారంటే మీకైతే ఫ్యాబ్రిక్ లాగినట్టుగా ఉంటుందండి. సో చూడండి లోతు అయితే వచ్చేసింది మనకి 2 హ్యాండ్స్కి. ఇప్పుడైతే మనం బెల్ హ్యాండ్ అయితే ఇలా తీసుకోవాలండి. మిడిల్ పాయింట్ ఉండేలాగా ఈ మిడిల్ పాయింట్ని మనం షార్ట్ హ్యాండ్ యొక్క మిడిల్ పాయింట్ దగ్గర పెట్టేసి స్టిచ్ చేసుకోవడమేనండి. ఇలా అయితే ఉంటుంది మనకు ఫైనల్ లుక్. సో చూడండి ఇలా పెట్టుకొని లాగకుండా పై వైపున ఒక స్టిచ్ చేసుకోండి.
చాలా సింపుల్గా ఉంటుంది. సో లాగకుండా స్టిచ్ చేసుకోండి. 2 హ్యాండ్స్ని ఇలా జాయింట్స్ అయితే చేసుకోండి. మీకు మెయిన్ స్టిచ్చింగ్ అప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. ఫినిషింగ్ తర్వాత మీకు హ్యాండ్ అయితే చూడండి ఎంత బాగుందో, లోపల వైపు బయట వైపు ఇలా అయితే మీకు హ్యాండ్ ఉంటుందండి. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ జాయింట్స్ కోసం అయితే మనం ఫస్ట్ మార్కింగ్ అయితే చేసుకోవాలండి. ఇక్కడ నేను బ్యాక్ పార్ట్ అయితే చూస్తున్నానండి. ఫస్ట్ బ్యాక్ పార్ట్ని అయితే ఇలా ఫోల్డ్ చేయాలి ఎగ్జాక్ట్గా మిడిల్ వచ్చేలాగా. ఫస్ట్ అయితే మనము బ్యాక్ పార్ట్ యొక్క లెంత్ చూసుకోవాలి. ఈ బ్లౌజ్ యొక్క లెంత్ కోసం ఓల్డ్ బ్లౌజ్ యొక్క లెంత్ని మెజర్ చేసుకోవాలండి. ఓల్డ్ బ్లౌజ్ లెంత్ ఇక్కడ నాకు 13 ఇంచెస్ వచ్చింది. సో ఇక్కడ నాకు ఈ బ్లౌజ్ వచ్చేసి 14 ఇంచెస్ ఉందండి. అయితే మనకు కరెక్ట్గా ఉందండి. మనం నడుము దగ్గర స్టిచ్ చేయలేదు, అలాగే జాయింట్స్ కూడా చేయలేదు కదండి షోల్డర్స్ దగ్గర. సో అందుకే 1 ఇంచ్ ఎక్స్ట్రా. ఆర్మ్ లెంత్ కోసం ఇలా ఓల్డ్ బ్లౌజ్ని అయితే నేను పెట్టేసి దాని జాయింట్ ఎక్కడ ఉందో అక్కడికి ఒక 1/2 ఇంచ్ పై వైపునైతే మార్కింగ్ చేస్తున్నా చూడండి. సో ఇదైతే మనకు కరెక్ట్ మార్కింగు. ఇక్కడ లోతు కోసం నేను ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసి కట్ చేస్తున్నానండి. సో ఎక్స్ట్రా పీసెస్ ఏమైనా ఉంటే కట్ చేసుకోవాలి. సో చూడండి ఇలా అయితే ఆర్మ్ లోతు తీస్తున్నా బ్యాక్ పార్ట్ది. సో మనకి షోల్డర్స్ కరెక్ట్గా ఉన్నాయండి. ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ వచ్చింది కదా, ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ కూడా చూడాలండి. ఫ్రంట్ పార్ట్ని కూడా సేమ్ అలానే ఫోల్డ్ చేసి ఆర్మ్ లూజ్ అయితే చూసుకోవాలండి. ఆర్మ్ లూజ్ నాకు ఇక్కడ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉందండి మెయిన్ మార్కింగ్కి. సో సరిపోయింది, అందుకే నేనేం కట్ చేయట్లేదు, ఎక్స్ట్రా మాత్రం కట్ చేస్తున్నా. అలాగే మనం కొంచెం ఆర్మ్ దగ్గర కొద్దిగా లోతుది అయితే తీసుకుంటున్నా చూడండి, మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ యొక్క షోల్డర్ వెడల్పు కరెక్ట్గా ఉందా లేదా అన్నది ఒకసారి అయితే చెక్ చేస్తున్నా చూడండి. సో ఇలా అయితే పెట్టి చూడొచ్చు. మనకి ఎక్స్ట్రా ఏమైనా ఉంది అంటే కట్ చేసుకోవచ్చు. సో ఇక్కడైతే కరెక్ట్గా ఉందండి. ఫ్రంట్ సైడ్ కొంచెం నేను డౌన్ అయితే చేశాను నెక్ సైడు. ఈ బ్లౌజ్ మనకి షోల్డర్ హుక్స్ అన్నాను కదండి. సో అందుకని ఫ్రంట్ సైడ్ అయితే హుక్స్ కోసం హుక్స్ పట్టి రెడీ చేసుకుంటున్నా. ఇక్కడైతే నేను 1 ఇంచ్ గ్యాప్ ఉండేలాగా నేనైతే క్లాత్ కట్ చేస్తున్నా చూడండి. షోల్డర్ ఎంత వెడల్పు ఉంటే అంత. ఇక్కడ నుంచి చాలా జాగ్రత్తగా చూడాలండి, మీరు అర్థమవుతుంది. ఫ్రంట్ పార్ట్కి హుక్స్ పట్టి స్టిచ్ చేసేటప్పుడు బ్లౌజ్ యొక్క రైట్ సైడ్ నుంచి మనమైతే స్టిచ్ చేయాలండి క్లాత్ని. సో చూడండి షోల్డర్ ఎంత వెడల్పు ఉందో అంతకు 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని ఫోల్డ్ చేస్తున్నా నేను నెక్ ఉన్న సైడ్ వైపుకి. నార్మల్ బ్లౌజ్కి ఎలా అయితే మనం హుక్స్ పట్టి కుడతామో సేమ్ అలాగేనండి ఇది కూడా. లైనింగ్ పై వైపున ఒక స్మాల్ స్టిచ్ అయితే చేసుకోవాలండి. సో ఫోల్డ్ చేసినప్పుడు మనం నార్మల్ హుక్స్ పట్టి ఎలా వస్తుందో అలానే ఉంటుంది. స్టిచ్చింగ్ చేసిన తర్వాత క్లాత్ని అయితే ఫోల్డ్ చేయాలండి ఇలా. సో చూడండి ఇది చేసిన తర్వాత ఒక స్టిచ్ అయితే చేసుకోవాలి. ఇటువైపు కూడా సేమ్ అండి, ఇది ఎలా రెడీ చేసుకున్నాం అలానే ఇప్పుడు మనకైతే హుక్స్ పట్టి రెడీ అయ్యింది. బ్యాక్ పార్ట్కి అయితే ఇప్పుడు కాజా పట్టి స్టిచ్ చేయాలండి. సో ఇక్కడైతే నేను క్లాత్ కోసం 1.5 ఇంచ్ తీసుకున్నా. సో ఇలా అయితే మనం కాజా పట్టి రెడీ చేసుకున్నాండి. నార్మల్ కాజా పట్టి ఎలా రెడీ చేస్తాం అలా. ఇప్పుడైతే మనం ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని జాయింట్స్ అయితే చేసుకోవాలి. నార్మల్ బ్లౌజ్కి అయితే ఇలా జాయింట్స్ చేసుకుంటాం కదండి. సో ఇది షోల్డర్ రుక్ కాబట్టి కొంచెం డిఫరెంట్గా జాయిన్ చేసుకుంటామండి. సో ఇలా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రైట్ సైడే పెట్టుకోవాలి. ఇక్కడ మనకి హ్యాండ్స్ జాయింట్ దగ్గర ఒక 1/2 ఇంచ్ స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలండి, 1/2 ఇంచ్ గ్యాప్తో. సో అంతే అండి, ఇటువైపు కూడా సేమ్ అలానే 1/2 ఇంచ్ గ్యాప్ ఉండేలాగా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. అంటే మనం ఆ 1/2 ఇంచ్లోనే కదండి హ్యాండ్ అయితే జాయింట్ చేసుకునేది. సో అందుకోసమే స్టిచ్చింగ్ చేసిన తర్వాత చూడండి ఎలా ఉంది అన్నదైతే. మనకైతే ఇక్కడ ఓపెన్స్ అయితే ఉన్నాయి కదండి షోల్డర్ దగ్గర, హ్యాండ్స్ జాయింట్ వైపు అయితే క్లోజ్ ఉంది. ఇప్పుడు బ్లౌజ్కి అయితే హ్యాండ్స్ అటాచ్ చేయాలండి. మనం నార్మల్గా బ్లౌజ్కి ఎలా అయితే హ్యాండ్స్ అటాచ్ చేస్తామో సేమ్ ఇవి కూడా అలానేనండి. మనం హ్యాండ్స్ అయితే ఫస్ట్ మిడిల్కి ఫోల్డ్ చేయాలి. మనం హ్యాండ్స్ లోతు తీసిన వైపు అయితే ఫ్రంట్ సైడ్ ఉండాలండి. ఇలా అయితే మీకు స్టిచ్చింగ్ చేస్తేనే మీకు వ్రింకిల్స్ రాకుండా లాగినట్టు ఉండకుండా ఫ్రంట్ సైడ్ ఉంటుంది. సో చూడండి లాగకుండా స్టిచ్ అయితే చేసుకోవాలి మీరు బ్లౌజ్ మొత్తాన్ని. స్టిచ్చింగ్ చేసిన తర్వాత చూడండి హ్యాండ్ అయితే ఎంత బాగా వచ్చిందో. సేమ్ మనకి ఇలానే ఇటువైపు కూడా హ్యాండ్ స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలండి. సో చూడండి షార్ట్ హ్యాండ్ పైన బెల్ హ్యాండ్ అయితే అటాచ్ చేసాము. సో ఇప్పుడైతే మనకి 2 హ్యాండ్స్ రెడీ అయ్యాయి. ఇప్పుడైతే బ్లౌజ్ సైడ్ స్టిచ్చింగ్ అయితే చూడాలి. సైడ్ స్టిచ్చింగ్ కోసం ఫస్ట్ హ్యాండ్ అయితే ఇలా కొనలు అయితే పట్టుకోవాలండి. హ్యాండ్స్ వైపు నడుం వైపు
బ్లౌజ్ మార్కింగ్ కోసం ఓల్డ్ బ్లౌజ్ యొక్క ఆర్మ్ లూజు మనం హ్యాండ్ లెంత్ దగ్గర మాత్రమే మార్కింగ్ చేసుకోవాలండి. ఆర్మ్ లూజ్ నుంచి ఒక 2 ఇంచెస్ చెస్ట్ దగ్గర మాత్రం మార్కింగ్ చేసుకోవాలి. నడుం వైపున వచ్చేసి మనము ఒక 1 ఇంచ్ ఉండేలాగా మాత్రమే మార్క్ చేసుకోవాలి. అంటే మనం నడుం ఎంతైనా లూజ్ ఉండొచ్చు అండి, ఎలాస్టిక్ వేస్తాం కాబట్టి. నేను మార్కింగ్ చూపించా చూడండి, సేమ్ అలా అయితే స్టిచ్ చేసుకుంటూ రావాలి. స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఏమైనా ఉంటే కట్ చేసుకోవాలి. సో ఒకసారి చూడండి నేను ఎలా స్టిచ్ చేశాను అన్నది. నడుం దగ్గర ఓన్లీ నాకు ఒక 1 ఇంచ్ ఉండేలాగా మాత్రమే స్టిచ్ చేశాను. 2 వైపులా సేమ్ అండి. స్టిచ్చింగ్ చేసిన తర్వాత మనకు బ్లౌజ్ అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ నేను బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి బెల్ట్ అయితే స్టిచ్ చేయలేదండి. ముందుగా మనం బ్యాక్ పార్ట్కి టక్స్ అయితే వేసుకోవాలి. దానికోసం నేను బ్లౌజ్ షోల్డర్ వైపు నుంచి నెక్ వైపుకి ఇలా పట్టుకొని మిడిల్లో ఒక మార్కింగ్ అయితే చేస్తున్నానండి. ఈ మార్కింగ్కి అటువైపు ఇటువైపుని మనం టక్స్ వేయాలండి. సో టక్స్ కోసం ఇక్కడ నేను 3.5 ఇంచెస్ ఉండేలాగా మార్కింగ్ చేస్తున్నా అటువైపు ఇటువైపు. సో పొడవు వచ్చేసి ఇక్కడ నేను చూడండి 4 ఇంచెస్కి మార్కింగ్ చేస్తున్నా. ఇది వచ్చేసి మనకి టక్స్ పొడవు అండి 4 ఇంచెస్. టక్స్ వెడల్పు వచ్చేసి 1 ఇంచ్ ఉండేలాగా చూసుకుంటున్నా అండి. సో ఇటువైపు పావించు ఇటువైపు పావించు. సో ఇలా పట్టుకొని స్టిచ్ అయితే చేసుకోవాలండి 2 టక్స్ని. టక్స్ వేసుకోవడం వల్ల బ్యాక్ పార్ట్ కరెక్ట్గా కూర్చుంటుందండి బాడీకి అయితే. నడుం పార్ట్ దగ్గర ఎలాస్టిక్ కోసం అయితే ముందుగా ఒక పట్టీని అయితే రెడీ చేసుకోవాలండి. ముందుగా మనం నడుమును అయితే కొలుచుకోవాలి ఎంత ఉన్నది. బ్లౌజ్ యొక్క నడుము కన్నా మనకి ఇదైతే లూజ్ రావాలండి, ఎలాస్టిక్ వేస్తాం కదా అందుకు. సో నాకు ఓల్డ్ బ్లౌజ్ వచ్చేసి 27 ఇంచెస్ ఉందండి. ఇది వచ్చేసి నాకు 32 ఇంచెస్ ఉంది, సరిపోతుంది నాకు ఎలాస్టిక్ వేయడానికి. ముందుగా పట్టీ వేయడానికి ఈ క్లాత్ని అయితే కట్ చేసుకుంటున్నా. ఈ క్లాత్ వెడల్పు వచ్చేసి 2 ఇంచెస్ ఉందండి. పొడవు వచ్చేసి నాకు ఇక్కడ 17 ఇంచెస్ ఉంది. ఇదైతే ఫోల్డ్ మీద ఉంది కాబట్టి సరిపోతుంది. ఈ ఫోల్డింగ్ అయితే కట్ చేసుకోవాలండి, మనకి సింగిల్ లైన్ లాగా రావాలి. ఎక్స్ట్రా క్రాస్ ఉన్నది నేను కట్ చేస్తున్నానండి. నాకు 17 ఇంచెస్ ఉన్నది కదా, ఏం పర్లేదు. ఇప్పుడైతే ఒక 1/2 ఇంచుకి స్టిచ్ చేస్తున్నానండి. చూడండి మనకి ఇలా అయితే పట్టీ అయితే రెడీ అయ్యింది. ఇప్పుడైతే మనం బ్లౌజ్ పీస్కి రైట్ సైడ్న పెట్టి స్టిచ్ చేసుకోవాలి పట్టీని. స్టిచ్ చేసిన తర్వాత అయితే మన క్లాత్ ఇలా ఉంటుంది. తర్వాత దీన్ని ఒక 1/2 ఇంచ్ ఉండేలాగా ఫోల్డ్ చేసి ఇలా వెనక వైపుకి అయితే స్టిచ్ చేసుకుంటూ రావాలండి. నేను చివరన ఒక 1.5 ఇంచ్ గ్యాప్ అయితే స్టిచ్ చేయట్లేదు. ఇది మనకి ఎలాస్టిక్ దూర్చడానికి వీలుగా ఉంటుంది. ఎలాస్టిక్ని అయితే ఫస్ట్ మనం కొలుచుకోవాలండి. ఎలాస్టిక్ని అయితే ఇక్కడ నేను 20 ఇంచెస్ తీసుకుంటున్నాను. నాకు ఓల్డ్ బ్లౌజ్ యొక్క నడుము లెంత్ వచ్చేసి 27 ఇంచెస్ ఉంది. ఎలాస్టిక్ 20 ఇంచెస్ తీసుకుంటున్నా సరిపోతుంది. ఈ ఎలాస్టిక్ దూర్చడానికి ఫస్ట్ అయితే ఇలా సేఫ్టీ పిన్ తీసుకోవాలి. సో తర్వాత దానికి నేను 1.5 ఇంచ్ గ్యాప్ ఉంది అన్నాను కదండి స్టిచ్ చేయకుండా. సో చూడండి ఇక్కడ ఇలా మనం నాడ ఎలా అయితే ఎక్కించుకుంటామో సేమ్ ఎలాస్టిక్ని కూడా అలాగే నెమ్మదిగా ఇలా దాన్ని దూర్చుతూ రావాలండి. తర్వాత మనకి ఇలా 2 కొనలు బయటకు వస్తాయి కదండి, దీని అయితే ఒక రఫ్ అయితే చేసుకోవాలి. సో ఇలా మనం ఒక 3-4 టైమ్స్ రఫ్ చేసిన తర్వాత అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాలండి లోపల వైపుకి. ఇలా క్లోజ్ అయిన తర్వాత మనం 1.5 ఇంచ్ స్టిచ్ చేయలేదు కదా, దాన్ని ఒకసారి ఇలా అయితే స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసిన తర్వాత ఫైనల్ లుక్ చూడండి, చాలా బాగా వచ్చింది కదా. వీడియో నచ్చితే మన ఛానల్ని అయితే లైక్ చేసుకోండి.